ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమందు యెహెజ్కేలు గ్రంథం గురించి, యెహెజ్కేలు గురించి కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. యెహెజ్కేలు అనగా దేవుడు బలపరుచును అని అర్థము. ఇతను సిద్కియా యాజకుడు, బూసి కుమారుడు. తండ్రి యాజకుడు గనక యెహెజ్కేలు లేవి గోత్రమునకు చెందినవాడని మనకు అర్థమవుతుంది. బాధలో నుండి బోధ పుట్టాలి అన్న విషయము యెహెజ్కేలు వంటి కొద్ది మంది ప్రవక్తలను చూసి మనం నేర్చుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనము. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకి కావలివానిగా నియమించితిని. నువ్వు నా హెచ్చరికలను వారికి వినిపించుచుండవలెను అనే మాటలు. నరపుత్రుడా, దేవుడు మోషేని మోషే అని పిలిచారు. ఎవరిని ఎక్కడా కూడా నరపుత్రుడా అని ఏ ప్రవక్తని గాని, ఏ సేవకుడిని గాని, ఏ యాజకుడిని గాని బైబిల్లో సంబోధించలేదు. ఒక్క యెహెజ్కేలును మాత్రమే నరపుత్రుడా అని ప్రభు పదే పదే సంబోధించారు. మోషేని ఆయన పిలిచినప్పుడల్లా మోషే అని పిలిచారు. అబ్రహాముని పిలిచినప్పుడల్లా నరపుత్రుడా అని పిలవల, అబ్రహాము అనే పిలిచారు. సమూయేలుని పిలిచినప్పుడు నరపుత్రుడా అని పిలవల, యాజకుడా అని పిలవల, ప్రవక్త అని పిలవల. ఎలా పిలిచారు? సమూయేలనే పిలిచారు. ఆది కాండంలో ఆదాముని ఎలా పిలిచారు? ఆదామా నీవెక్కడా అని పిలిచారు. నరపుత్రుడా అని పిలవడం మనం చూస్తాం ఇక్కడ. అనగా ఈ లోకంలో ఎవరు జన్మించినా అందరూ నరపుత్రులే. మరి ఇతన్ని మాత్రమే ఎందుకు నరపుత్రుడు అని పిలుస్తున్నారు? మనము 4 సువార్తల్లో చూస్తే, మత్తయి, మార్కు, లూకా, యోహానుల్లో చూస్తే యేసుక్రీస్తును కూడా ఎలా సంబోధించారు తెలుసా? మనుష్య కుమారుడు అని సంబోధించి వ్రాశారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఒకరోజు యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో ముళ్ళ కిరీటము, ఊదా వస్త్రం ధరించి ఆయన బయటకు వచ్చారు. అప్పటి గవర్నర్ పిలాతు ఏమన్నాడంటే, యేసు ప్రభువును చూస్తూ ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు ప్రజలతో చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తుని ఇదిగో ఈ మనుష్యుడు అని సంబోధించాడు. అంటే ఎందుకు ఆ మాట సంబోధించారు అంటే, ఆ రోజు యేసుక్రీస్తు చుట్టూ మూకుమ్మడి జనం ఉన్నారు. ఎప్పుడు ఆ విషయాన్ని 22వ కీర్తనలో దావీదు ప్రవచన రీతిగా యేసుక్రీస్తు కంటే 1000 సంవత్సరాల ముందు దావీదు ఏమని వ్రాశాడు అంటే, యేసుప్రభు వారి చుట్టూ కుక్కలున్నవి అన్నాడు, యేసుప్రభు వారి చుట్టూ వృషభములున్నవి అన్నాడు, ఎద్దులున్నవి అన్నాడు, గొరిపోతులున్నవి యేసుప్రభు వారి చుట్టూ అన్నాడు, చీల్చేస్తున్నాయి అని అన్నాడు. అంటే అక్కడున్నది మనుషులే, కానీ వాళ్ళని ఎలా పోల్చాడు అంటే కుక్కలతోనూ, ఎద్దులతోనూ లేదా గొరిపోతులతోనూ పోల్చాడు, పశువులతో పోల్చాడు. నిజంగా యేసుప్రభు వారి చుట్టూ అలాంటి మనుషులే ఉన్నారు కనుక వాళ్ళు మనుషులు కాదని, యేసుక్రీస్తు ఒక్కడే మనిషి అని పిలాతు సంబోధించినట్లుగా ఉంది. ఈయన మనుషు కుమారుడు అని. వాళ్ళందరూ అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా మనుషులే గాని మనస్తత్వాలు క్రూరమైన జంతువులు. ఈయనొక్కడే మనుషు కుమారుడు అని సంబోధించినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యెహెజ్కేలును పిలిచి తన సేవకు పంపుతూ అక్కడున్న ప్రజలు ఎటువంటి వారో తెలియజేస్తాడు. 2వ అధ్యాయం, యెహెజ్కేలు 2వ అధ్యాయంలో నువ్వు సేవకు వెళ్ళాలి. యెహెజ్కేలు, నువ్వు ఎవరి మధ్య సేవ చేస్తున్నావు తెలుసా? మొండివాళ్ళు, దేవుడంటే లెక్క చేయని వాళ్ళు, తిరుగుబాటుదారులు, ముళ్ళ పొదల వంటి వారు, తేళ్ల వంటి వారు. అంటే ఇశ్రాయేలీలు బబులోని దేశానికి దాసులుగా వెళ్ళిపోయిన తరువాత
చిత్రహింసలు అనుభవిస్తూ జీవిస్తున్న ఇశ్రాయేలీయుల అందరి హృదయాలు బండబారిపోయినాయి. మనుషుల వలె కాకుండా పశువుల్లాగా దేవుని కంటికి కనబడుతున్నారు. వాళ్ళ మధ్య నువ్వు సేవ చేయాలి. నా దృష్టిలో నువ్వు ఒక్కడవే నరుడివి, అంటే మనిషి మనస్తత్వం కలిగిన వాడు. వాళ్ళంతా వాళ్ళ మనస్తత్వాలు క్రూరత్వం కలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు మనము ఎటువంటి సమాజంలో ఉన్నాం? మనుషులు మనస్తత్వాలు, మనుషులు మనసులు కనబడుతున్నాయి. అసలు సమాజంలో మనుషులు మనసే కనుక ఉంటే సమాజంలో ఈ అకృత్యాలు, ఈ నేరాలు, ఈ ఘోరాలు ఏంటండి? చిన్న పిల్లల్ని, ముక్కు పచ్చలారని పిల్లల్ని పాడు చేయటం ఏంటండి? లేదా చంపేసి భార్య భర్తను చంపేసి ముక్కలు చేసి పోస్టులో పంపించడం ఏంటండి? భర్తను చంపి భార్య, భార్యను చంపి భర్త. ఇంత నమ్మక ద్రోహాలు జరుగుతున్న ఒకటి కాదు, రెండు కాదు, భయంకరమైన విషయాలు మనం వింటున్నాం, మన కళ్ళ ఎదుట సమాజంలో చూస్తున్నాం. అంటే మనుషులు మనస్తత్వం ఎక్కడైనా ఉందా? కనుక ఒకవేళ మనుషులు మనస్తత్వం గనక సమాజంలో ఉంటే వాళ్ళని ఏమని సంబోధిస్తారు అంటే నరపుత్రుడు. నరుడికి మనిషికి ఉండాల్సిన మనసు ఉండాలి. రాను రాను మనుషులు చాలా చోట్ల పశువులు మనసుల్లాగా, క్రూర మృగాలు లాగా, ఏమాత్రము దేవుని భయం లేదా మనిషి మీద మనిషికి గౌరవం, పెద్ద చిన్న ఎక్కడా కనబడతలేదు. అసలు ఎక్కడా కనబడతలేదు. అలాంటి వారు ఇశ్రాయేలీయుల దగ్గరికి నువ్వు వెళ్ళి సేవ చేయాలి. వాళ్ళు ఏమైనా ప్రభువుని ఎరగని వారా? ఇశ్రాయేలీయులు ప్రభువుని ఎరిగిన వారే. ప్రభువుని ఎరిగిన వారే ఎలా ఉన్నారో చూడండి. ఇశ్రాయేలీయులు తుమ్మ చెట్ల, వారు బ్రహ్మదండి చెట్ల, తేలులాగాన, పాముల్లాగాన వాళ్ళుంది. వాళ్ళ మధ్య నిన్ను సేవకు పంపిస్తున్నాను అన్నాడు. ఇంకా దేవుణ్ణి ఎరిగిన వారిలోనే మంచి మనసు కనబడకపోతే, ఉప్పే నిస్సారమైతే ఇంకా సారం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక కాస్త దేవుని అందరే భయభక్తులు కలిగిన వాడిగా ఆ కాలములో యెహెజ్కేలు కనబడుతున్నాడు. అందుకే 3:17 అన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పిన మాటలు నువ్వు వారితో వెళ్ళి చెప్పాలి. వారి మాటలు వినలేదనుకో, యెహెజ్కేలు నీకు కొన్ని విషయాలు నేను చెప్తాను, వెళ్ళి ఆ దుష్టులతో, ఆ పాపాత్ములతో, ఆ కఠినాత్మలతో నువ్వు చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పలేదా నువ్వు చనిపోతావు. ఒకవేళ నువ్వు చెప్పా కూడా వాళ్ళు మార్చుకోలేదనుకో, శిక్ష వాళ్ళ మీద ఉంటుంది. ఎక్కడొక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవరిని కూడా బోధించకపోతే నువ్వు మరణిస్తావు అని దేవుడు ఏ ప్రవక్తని అనలేదు. ఒక యెహెజ్కేలునే అన్నాడు, నువ్వు చెప్పకపోతే మరణిస్తావు అని అనే మాటలు. కారణం ఏంటో తెలుసా? యెహెజ్కేలు ఒకవేళ వెళ్ళి చెప్పలేదనుకోండి, ఆ నింద, ఆ శిక్ష నీ మీద ఉంటుంది. నువ్వు వెళ్ళి చెప్పావు, వాళ్ళు వినలేదు, వాళ్ళని శిక్షిస్తా, నీ జోలికి రాను. ఈరోజు ప్రభు నీతో కూడా అదే మాట్లాడుతున్నారు. మీరు దేవుని మాటలు పంపించండి. ఒకవేళ మారారా, వాళ్ళ దీవెన వాళ్ళకు ఉంటుంది. మనం చేయాల్సిన పని మనం చేయాలి. మనం ప్రకటించవలసిన సువార్త మనం ప్రకటించాలి. మనం ప్రకటించకుండా వాళ్ళు వినరు, వీళ్ళు వినరు. మనం చెప్పకుండా వాళ్ళు రారండి మందిరానికి అంటే ప్రభు ఒప్పుకోరు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, దాదాపుగా 3:15 దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు యెహెజ్కేలు. వెళ్ళిన తర్వాత 7 రోజులు ఖాళీగానే మౌనంగా ఉన్నాడట. 7 రోజులు ఏమి చెప్పకుండానే ఉన్నాడు. వాడు పాపాత్ములని చెప్పలేదో, దుర్మార్గులని చెప్పలేదో, వాళ్ళకి ఆ శిక్ష రావాల్సిందే, వాళ్ళు చేసిన దుర్మార్గతకి అని మారకుండా ఉండాలని చెప్పలేదో, రాతి హృదయం కలిగిన వారు గనక మారు మనసు పొందరు అని చెప్పలేదో, కనుక వాళ్ళకి భయపడ్డాడో, వాళ్ళు ఏమన్నా చేస్తారని
ఏదో మొత్తానికి కారణం ఏదైనా ఉండొచ్చు. 7 రోజులు వెళ్ళిన స్థలంలో మౌనంగా కూర్చొని ఉన్నాడు. అందుకని దేవుడు ఈ షరతును పెట్టాడు, నువ్వు చెప్పకపోతే మరణిస్తావు అన్న మాటని. కనుక నిన్నందుకే వాళ్ళ మీద కావలివానిగా నేను నిన్ను పెట్టాను అని అన్నాడు. కనుక ఒకవేళ నువ్వు వాళ్ళకి చెప్పావనుకో, వాళ్ళు తమ దుష్టత్వం మాని బ్రతికారనుకో, వాళ్ళు మారితే ఓకే. ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో, వాడు మారలేదనుకో, వాళ్ళ మరణం దోషం నీ మీదకి వస్తుంది. చెప్పాల్సిన బాధ్యత నీదే అని చెప్తున్నాడు. కనుక ఈ ఉదయకాలం ముందు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. వాడు మారరని, వారు రారని అనమాకండి. మీ వరకు మీరు చెప్పండి. ఆ మాటలే క్రొత్త నిబంధనలోకి వస్తే ఏమన్నాడు తెలుసండి, వాళ్ళు విన్నా వినకపోయినా మీ ధూళి, మీ దుమ్ము, కాళ్ళధూళి దుమ్ము వారి ఇంట్లో విడిచిపెట్టరండి. ఒక రోజున ఆ ధూళే ఈ సేవకుడు ఇంటికి వచ్చి ప్రభు గురించి వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళు మారలేదు అని సాక్ష్యం ఇస్తుంది. ఫలానా విశ్వాసి ఆ ఇంటికి వచ్చి దేవుని విషయాలు చెప్పారు, మేము సాక్షి అని మీ కాళ్ళ ధూళి, మీ కాళ్ళ దుమ్మే సాక్ష్యం ఇస్తుంది రేపటి రోజున. కనుక చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఏస్కేలు నరపుత్రుడుగా ఉన్నాడు. అక్కడున్న ప్రజల మనస్తత్వాలు ఏమాత్రం బాగుండలేదు. కనుక ఈయన ఒక్కడే మనసున్న మనిషి. ఈ రోజున సమాజంలో మమ్మల్ని మనస్తత్వం కలిగిన మనుషులుగా మమ్మల్ని ఉంచండి. జాలి, దయ, ప్రేమ, పొరుగువారి ఎడల ప్రేమ, దేవుడి ఎడల భయము మాకు పెట్టండి. కానీ సమాజంలో మనుషులు మనస్తత్వాన్ని పోగొట్టుకొని చిన్న పెద్ద అని లేకుండా పాపం చేయడానికి, లేదా ఒక హత్యలు చేయడానికి, ఆ కాలంలో అందుకే మీరు ఒక ఏజ్కేలు మాత్రమే నరపుత్రుడా అని సంబోధించారు. కనుక పశువులలాగా కాకుండా మనుషుల వలె ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారు. ఏజ్కేలు వారి దగ్గరికి అందుకే వెళ్ళడానికి, మీ మాటలు అందించడానికి భయపడ్డాడు. ఈరోజు మాలో కూడా అలాంటి భయం గనక ఉంటే, ఆ భయం నుండి మమ్మల్ని విడనాడి, ఆ భయం మేము విడిచిపెట్టి మీ మాటలు ధైర్యంగా చెప్పగలిగిన ధైర్యం కలిగిన ఆత్మను ఈ మార్నింగ్ ప్రార్థనలో ఉన్న వారికి, ఈ మార్నింగ్ మాట్లాడుతున్న నాకు ధైర్యం కలిగిన ఆత్మతో నింపి అలాంటి మాటలు అందించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరి మరణ దోషం మా మీద వేయకుండా, మా మీదకి రాకుండా, మంతట మేము మీ మాటలు వారికి అందించి చేతులు కడుక్కోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు కలిగిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మంచి ఆయుష్, మంచి ఆరోగ్యాలు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దినదీవులతో నింపండి, మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. విన్నవారందరూ కూడా లైక్ బటన్ నొక్కండి. అందరికీ షేర్ చేయడం, అందరికీ సువార్త పంపించే బాధ్యత మీదే. ఏజ్కేల్ లాగా అలాగే మీ అభిప్రాయం, పొందుకున్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరచండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.